ప్రిన్స్ మహేష్ బాబు అవకాశం దొరికితే చాలు తన కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లి అక్కడ సరదాగా గడపడం ఒక అలవాటుగా ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే మహేష్ తన కుటుంబంతో అనేక సార్లు యూరప్, దుబాయ్, సింగపూర్లు చుట్టేసి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాబోతున్న కొత్త సంవత్సరానికి తన కుటుంబంతో ఎంజాయ్ చేయడానికి అప్పుడే మహేష్ ఒక పక్క ప్లాన్ రెడీ చేసుకున్నాడని టాక్. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ షెడ్యూల్ను డిసెంబర్ 20కి పూర్తి చేసి మహేష్ విదేశాల్లోని ఒక విలాసవంతమైన రిసార్ట్లో గడపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఫిలిం నగర్లో వినపడుతున్న వార్తల ప్రకారం తిరిగి మహేష్ మురుగదాస్ మూవీ షూటింగ్ కోసం జనవరి మొదటి వారంలో మాత్రమే వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా మహేష్ బాటను అనుసరిస్తూ రాబోతున్న న్యూ ఇయర్ను తన కుటుంబంతో సెలబ్రేట్ చేసుకోవడానికి విదేశాల బాట పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు డిసెంబర్ 27 నుండి జనవరి మొదటి వారం వరకు తాను అందుబాటులో ఉండనని, అందువల్ల కాటమరాయుడు షూటింగ్ను ఆ తేదీకి పూర్తయ్యేలా చూసుకోమని ఈ సినిమా దర్శకుడు డాలీకి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో సామాన్యంగా న్యూ ఇయర్కు తన కుటుంబంతో విదేశాలకు వెళ్ళని పవన్ ఈసారి రూట్ మార్చి ఇలా విదేశాల బాట పట్టడంతో పవన్ పై మహేష్ ప్రభావం పడడంతో పవన్ కూడా పూర్తిగా మారిపోయాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.